హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.4లోని ప్రస్తుతం ఇప్పుడు 8th, 9th, 10th ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాము. 8th వన్ ఏంటంటే సింప్లిఫై 1 - cos θ ఇంటూ 1 + cos θ ఇంటూ 1 + cot square θ. ఓకే, వీటిని సింప్లిఫై చేయమంటారు కాబట్టి సో 8th వన్ గివెన్ దట్ 1 - cos θ into 1 + cos θ into 1 + cot square θ. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే a - b a + b ఫార్మేట్లో ఉంది కాబట్టి a - b a + b ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు అంటే a² - b². సో ఇక్కడ 1 - cos square θ into 1 + cot square θ. ఇక్కడ రెండు ఐడెంటిటీ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1, sin² θ ఈక్వల్ టు 1 - cos² θ. ఇది ఒక ప్రిన్సిపల్. అలాగే ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే cosec² θ మైనస్ cot² θ ఈక్వల్ టు 1, cosec² θ ఈక్వల్ టు 1 + cot² θ. ఇది ఇంకో ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఏంటంటే 1 - cos² θ ప్లస్లో sin² θ, sin² θ, అలాగే 1 + cot² θ ప్లస్లో cosec² θ. వీటిని రిప్లేస్ చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే sin² θ, cosec² θని 1/sin² θ రాసుకోవచ్చు. 1/sin² θ. ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో sin² θ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు p దెన్ షో దట్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant θ మైనస్ tan θ. ఓకే ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు p అంట. ఇప్పుడు మనని secant θ మైనస్ tan θ వాల్యూ ఎంత అని మనం అడుగుతున్నారు. సో గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు p. సో మనకు సెకండ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ అదేంటంటే therefore secant² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. సో వీటిని మనకి ఏ ఫార్మేట్లో ఉందంటే a² - b² ఫార్మేట్లో ఉంది. మనం ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే a + b ఇంటూ a - b. సో ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ 1 ఏమని రాయొచ్చు అంటే ఇప్పుడు secant θ ప్లస్ tan θ ఒకటి, secant θ మైనస్ tan θ ఇంకొకటి ఈక్వల్ టు 1. ఓకే, డన్. secant θ ప్లస్ tan θ వాల్యూ p ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఇంటూ secant θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. secant θ మైనస్ tan θ ఈక్వల్ టు వీటి మధ్య మల్టిప్లికేషన్ ఉంది, అది రైట్ సైడ్ పంపిస్తే 1/p. ఓకే, సో secant θ మైనస్ tan θ వాల్యూ ఎంత అంటే 1/p. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బట్ 10th వన్ సో 10th వన్ if cosec θ plus cot θ equal to k then prove that cos θ equal to k² - 1/k² + 1. సో ఇక్కడ ఏంటంటే cosec θ plus cot θ వాల్యూ k ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే cos θ equal to k² - 1/k² + 1 అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో ముందు given that వాళ్ళు ఏమి ఇచ్చారంటే cosec θ ప్లస్ cot θ ఈక్వల్ టు k. ఓకే, డన్. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. డన్. అలాగే ఇప్పుడు మనకు థర్డ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ అదేంటంటే cosec² θ మైనస్ cot² θ
ఈక్వల్ టు 1. ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మాట్లో మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అలాగే ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఎంత అంటే కే. కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత అంటే 1 ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు కే. వీటి మధ్య మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే 1/k. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఓకే, 1 కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత అంటే 1/k. ఇప్పుడు ఏంటంటే రెండింటిని సాల్వ్ చేద్దాము. రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏంటంటే సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేస్తే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అలాగే కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k. సో ప్లస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా క్యాన్సిల్ అయిపోతే 2 కొసెక్ థీటా ఈక్వల్ టు k ప్లస్ 1/k. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. కొసెక్ థీటా ఈక్వల్ టు k ప్లస్ 1/k కదా. సో 2 కొసెక్ థీటా ఈక్వల్ టు కొసెక్ థీటా అంతా ప్రాపర్గా వచ్చింది కదా, వచ్చింది. ఈక్వల్ టు ఎల్సిఎం చేసి k స్క్వేర్ ప్లస్ 1/k. కొసెక్ థీటా ఈక్వల్ టు ఏంటంటే k స్క్వేర్ ప్లస్ 1/2k. ఈ కేని రైట్ సైడ్ పంపించేసిన. ఇప్పుడు కొసెక్ థీటా ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ థీటా ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఆపోజిట్ వాల్యూ ఇది. మనకు ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 2k. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది? k స్క్వేర్ ప్లస్ 1. మనకు లేని వాల్యూ ఏంటంటే అడ్జసెంట్ వాల్యూ లేదు. సో ఇప్పుడు ఈ అడ్జసెంట్ వాల్యూని డిరైవ్ చేద్దాం. అడ్జసెంట్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే మనకు పైథాగరస్ థీరం నుంచి వస్తుంది. బై యూజింగ్ పైథాగరస్ థీరం బై యూజింగ్ పైథాగరస్ థీరం ఇప్పుడు ఏంటంటే AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే, డన్. AC స్క్వేర్ వాల్యూ ఎంత అంటే k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ వాల్యూ లేదు. BC స్క్వేర్ వాల్యూ 2k స్క్వేర్ డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఒకసారి మళ్ళీ రాసుకున్న ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మేట్లో ఉంది కాబట్టి k స్క్వేర్కి మళ్ళీ స్క్వేర్ అంటే k పవర్ 4 అలాగే 1 ప్లస్ 2ab అంటే 2k స్క్వేర్ ఈక్వల్ టు ab స్క్వేర్ అలాగే ఇక్కడ 2 2 4 k స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ 4k స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తా. k పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ అలాగే 4k స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 4k స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. అంతా ప్రాపర్గా నడుస్తుంది. డన్.
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు k² k⁴ + 1 మైనస్ 2k² ఈక్వల్ టు ab². సో ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉందంటే సరే మళ్ళీ డెప్త్గా రాసుకున్నాము. k² + 1 మైనస్ 2k² ఈక్వల్ టు ab². 2 2 జా 4 మళ్ళీ ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్మేట్లో ఉందంటే k² - 1 ఫార్మేట్లో ఉంది. మనం మళ్ళీ డెప్త్గా రాస్తే k² - 1 అంటే సో ఇప్పుడు a - b² ఫార్మేట్లో ఉంది. ఇక్కడ చూడండి a² + b² మైనస్ 2ab. ఓకే, a - b² ఫార్మేట్లో ఉంది ప్లస్ b². ఓకే డన్. ఇక్కడ స్క్వేర్ వచ్చింది, స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ స్ప్లిట్ కావాలి. a1 is b హోల్ స్క్వేర్. ఓకే డన్. ఇక్కడ బోత్ సైడ్ స్క్వేర్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాం. సో అంటే లేదంటే స్క్వేర్స్ క్యాన్సిల్ చేయకుండా కానీ ఇప్పుడు ఏంటంటే 1/2ని పవర్కి 1/2 యాడ్ చేసాం. ఇట్లా 1/2 యాడ్ చేసి ఇట్లా డైరెక్ట్ స్క్వేర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో k² - 1 ఈక్వల్ టు ab. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏబి వాల్యూ అంటే ఇది అడ్జసెంట్ వాల్యూ. సో k² - 1. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ac² వాల్యూ ఉంది, అలాగే bc² వాల్యూ కూడా ఉంది. ab² వాల్యూ మనకు ఫైనల్గా ఇక్కడ a - b² ఫార్మాట్లోకి వచ్చింది. ఇక్కడ a ఏంటంటే k², b ఏంటంటే 1. సో ఇక్కడ ab ఉంది. సో ఇక్కడ బోత్ పవర్స్ అనేవి క్యాన్సిల్ చేసిన మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే k² - 1 ఈక్వల్ టు ab వచ్చింది. అదేంటంటే అడ్జసెంట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే ఆపోజిట్ వాల్యూ ఉంది. ఆపోజిట్ వాల్యూ ఏంటంటే 2k. అడ్జసెంట్ వాల్యూ ఏంటంటే అడ్జసెంట్ వాల్యూ k² - 1. హైపోటెన్యూస్ వాల్యూ ఏంటంటే హైపోటెన్యూస్ వాల్యూ k² + 1. మనం వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే కాస్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడనే రాసేద్దాం. కాస్ θ ఈక్వల్ టు కాస్ θ ఫార్ములా ఏంటంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది k² - 1 బై హైపోటెన్యూస్ వాల్యూ k² + 1. అక్కడ ఉందా లేదా అని చూద్దాం. k² - 1 బై k² + 1. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో మనకు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అయిపోయింది. రేపు ఆప్షనల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.